అసెంబ్లీలో ఉన్నది 17 మంది 100 మంది చేయాల్సినంత పోరాటాన్ని చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యవేక్షణలో అంతా ఒక్కటై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వానికి వంత పారుతున్న ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కడిగి పారేశారు. అసెంబ్లీ బడ్జెట్ మలి విడత సమావేశాల్లో తమ దూకుడుతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆకట్టుకున్నారు. శాసనసభలో అధికార పార్టీని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చేతులు ముడుచుకు కూర్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించారు. ఈసారి సెషన్లో సమావేశాలు జరిగినన్ని రోజు ప్రజా సమస్యలపై నిలదీశారు. ప్రతి సమస్యపై వినూత్నంగా ప్లకార్డులు, కొత్త నినాదాలతో సభను హోరెత్తించారు. మెయిన్ అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే వారిద్దరి నాటకాన్ని మీడియా సాక్షిగా కడిగి పారేశారు. బాబు అవినీతి భాగోతాన్ని, ఐఎంజీ కుంభకోణాన్ని గతంలో వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలతో సవివరంగా తెలియజెప్పే ప్రయత్నమూ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల తీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏకంగా ఎర్రగడ్డ రైతు బజారు కూడా వెళ్లారో రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను ఈసారి సెషన్ కు హాజరవ్వకుండా డిస్క్వాలిఫై చేసినా సభలో ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు అపోజిషన్ పాత్ర పోషించారనేది సుస్పష్టం. సమావేశాలు వాయిదా పడినా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు వారు మరోసారి సిద్దమవుతున్నారు. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.